హాయ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. పురాణాల పరంగా చూసినట్లయితే మహాభారతం, రామాయణం వంటివి అతిపెద్ద యుద్ధాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ రామాయణం, మహాభారతం కంటే అతిపెద్ద యుద్ధం అనేది జరగబోతుంది. అది కూడా ప్రజలు నడుస్తున్న కలియుగంలో. ఈ యుద్ధం అనేది విష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కికి మరియు అత్యంత పవర్ఫుల్ గా ఉండే రాక్షసుడైనటువంటి కలిపురుషుకి మధ్య జరగబోతుంది. ఈ కలిపురుషు అనే రాక్షసుడు ఇప్పటి వరకు ఉన్న రాక్షసులందరికంటే ఎన్నో వందల రెట్లు బలవంతుడు. ఈ కలిపురుషుని అంతం చేయడానికి 7 చిరంజీవులు కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నారు. 7 చిరంజీవులు అంటే హనుమంతుడు, పరశురాం, అశ్వత్థామ, త్రేతాచార్య, వేదవ్యాస్, వాలి మరియు విభీషణులు. వీళ్ళంతా కలిసి ఈ కలిపురుషుని కలియుగం నాటికి అంతం చేస్తారు. అండ్ ఇప్పుడు వీళ్ళందరి మధ్య జరిగే యుద్ధం అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద యుద్ధంగా మిగిలిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తున్నట్లయితే కొంచెం టిల్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇక టాపిక్ లోకి వస్తే, ఈ కలిపురుష్ అనేవాడు ఎప్పుడు వస్తాడు, అలా వస్తున్నప్పుడు సూచనలు ఏంటి? అయితే పురాణాల ప్రకారం కలిపురుష్ కి ఒక శాపం అనేది ఉండేది. ఎప్పుడైతే మనుషులలో ఎక్కువ డబ్బు, బంగారానికి విలువ ఇచ్చి మనిషికి, నిజాయితీకి విలువ అనేది తగ్గిపోతుందో అప్పుడు ఈ కలిపురుష్ అనేవాడు బయటికి వస్తాడు. అండ్ ఈ కలిపురుష్ అనేవాడు బయటికి వచ్చిన తర్వాత మనుషుల్లోని మానవత్వం, మంచితనం అనేదాన్ని పూర్తిగా చంపేసి పూర్తిగా చెడుతో ఈ ప్రపంచాన్ని నింపేస్తాడు. అప్పుడే విష్ణుమూర్తితో కలిసి 7 చిరంజీవులు వచ్చి ఈ కలిపురుషుని అంతం చేస్తారు. అండ్ అశ్వత్థాముడికి విష్ణుమూర్తి ఇచ్చిన శాపం కూడా ఈ యుద్ధంతోనే ముగిసిపోతుంది. అలాగే అశ్వత్థాముడు కూడా తన తప్పును తెలుసుకొని మంచి కోసం యుద్ధం చేస్తాడు.